ఆ రోజు 2019లో ఎంప్లాయీస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగితే వీళ్ళందరూ కూడా డబుల్ ఛాన్స్ ఇచ్చి 2 చేతులతో నొక్కాం మేము ఓట్లు అని చెప్పినటువంటి ఎంప్లాయీస్ కూడా అనుభవించారు. ఏ విధంగా 10వ తారీఖు వచ్చినా 11వ తారీఖు వచ్చినా 15వ తారీఖు వచ్చినా కూడా వాళ్ళ జీతాలు పడకుండా కనీసం పిఎఫ్ ఖాతాల్లో ఉన్న సొమ్ములు కూడా ప్రభుత్వం విత్డ్రా చేసి వాళ్ళు ఏ విధంగా చేసిందో మనం చూసాం. అలాంటి పరిస్థితి నుంచి 1వ తారీఖునే ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి 1వ తారీఖే జీతాలు చెల్లించే విధంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ ని నిన్న అధిగమించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. 1వ తారీఖున అందరికి జీతాలు ఇవ్వటం, అంతేకాకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా 1వ తేదీనే నేరుగా జీతాలు ఇవ్వాలనే సంకల్పం ఈ ప్రభుత్వం తీసుకోవటం చూస్తా ఉంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగబోతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉన్నటువంటి పరిస్థితి రాబోతా ఉంది. ఈ అమరావతి రాజధాని ద్వారా సంక్షేమం అనేది ఏ విధంగా సంపద సృష్టించి సంక్షేమాన్ని ఏ విధంగా పంచాలనే దానికి తేడా కనపడతా ఉంది. ఒక నేరస్తుడికి అదే విధంగా ఒక నాయకుడికి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఈ 5 ఏళ్ళు. ఎందుకంటే గతంలో 2019 ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు అనుకున్నారు. రుచి చూసిన తర్వాత అది చేదా పుల్లనా లేకపోతే ఏ విధంగా ఉందనేది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారే కావాలని, ఎందుకంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ఒకే మ్యాండేట్ ఇచ్చినటువంటి పరిస్థితి చరిత్రలో ఏ రోజు లేదు. ప్రజల విశ్వాసం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిన్న 1వ తారీఖున ఒక శాంపిల్ గా అందరికీ కూడా నిన్న సాయంత్రానికే ఈ పెన్షన్లు చేరవేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అదేవిధంగా ఇంకా మిగిలినవి 1-2 ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా ఈ రోజుకి క్లియర్ అయిపోతాయి. అవి కూడా దూర